శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గంలోని అధ్యక్షులు మరియు జెడ్పీటీసీ సభ్యులు స్వచ్ఛందంగా తమకు తోచిన మొత్తాన్ని సైనికుల సంక్షేమ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా ఆన మరుణమ్మ మాట్లాడుతూ సైనికుల త్యాగాలు అమూల్యమైనవని, మరువలేనివని, వారు దేశ సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాస్తూ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తూ ఉన్నారని అన్నారు. వారి సేవలను ఎవరూ సమానంగా చేయలేరని, ప్రజల కోసం అంతటి త్యాగాలు చేసి వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించుటకు, వారి పిల్లల విద్యాభ్యాసానికి మరియు సేవలో ఉన్న జవాన్ల సంక్షేమానికి ఈ నిధి వినియోగించబడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గంలోని అధ్యక్షులు మరియు జెడ్పీటీసీ సభ్యులు స్వచ్ఛందంగా తమకు తోచిన మొత్తాన్ని సైనికుల సంక్షేమ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా ఆన మరుణమ్మ మాట్లాడుతూ సైనికుల త్యాగాలు అమూల్యమైనవని, మరువలేనివని, వారు దేశ సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాస్తూ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తూ ఉన్నారని అన్నారు. వారి సేవలను ఎవరూ సమానంగా చేయలేరని, ప్రజల కోసం అంతటి త్యాగాలు చేసి వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించుటకు, వారి పిల్లల విద్యాభ్యాసానికి మరియు సేవలో ఉన్న జవాన్ల సంక్షేమానికి ఈ నిధి వినియోగించబడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ పాలకవర్గంలో గౌరవ అధ్యక్షులు మరియు గౌరవ జెడ్పీటీసీ సభ్యులు స్వచ్ఛందంగా తమకు తోచిన మొత్తాన్ని సైనిక సంక్షేమ అందజేయాలని నిర్ణయించింది. సైనికులు త్యాగాలు అమూల్యమైనవి, మరవలేనివి. వారు దేశ సరిహద్దుల్లో నిరంతరం కాపలా కాస్తూ ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తూ ఉన్నారు. వారి సేవలను ఎవరు సమానంగా చేయలేరు. ప్రజల కోసమే అంతటి త్యాగాలు చేసిన వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించుటకు, వారి పిల్లల విద్యాభ్యాసానికి మరియు సేవలో ఉన్న జవాన్ల సంక్షేమానికి ఈ నిధి వినియోగించబడుతుంది. సంతోషంగా ఉంది. అందువల్ల ప్రతి పౌరుడు ప్రతి సంవత్సరం తనకు తోచినంత ఆర్థిక సహాయాన్ని స్వచ్ఛందంగా అందించుటకు ఒక బాధ్యతగా భావించవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గంలోని గౌరవ అధ్యక్షులు మరియు గౌరవ జెడ్పీటీసీ సభ్యులు స్వచ్ఛందంగా సమకూర్చిన విరాళం మొత్తం 1,82,116 రూపాయలను చెక్కు 27/9/71 తేదీ కదా చెక్ నెంబర్ అది 6/4/2020 ద్వారా సంబంధించిన శాఖాధికారి అయిన శ్రీ జిల్లా సైనిక సంక్షేమ అధికారి గారికి ఈ రోజున అందజేయడమైనది. ఇంతటి చక్కటి కార్యక్రమానికి అడిగిన వెంటనే స్వచ్ఛందంగా విరాళంలో అందజేసిన గౌరవ జెడ్పీటీసీ సభ్యులు పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే అత్యధిక విరాళం మొత్తం అందజేసిన అనంతసాగరం మండలం జెడ్పీటీసీ సభ్యులు శ్రీ రావూరు వెంకట సుబ్బారెడ్డి గారు మరియు తన వంతు సహాయంకు అందజేయడమే కాకుండా నలుగురు బంధుమిత్రుల వద్ద నుండి స్వచ్ఛందంగా విరాళం అందజేసిన ఆత్మకూరు జెడ్పీటీసీ సభ్యులు శ్రీమతి పెమ్మసాని ప్రసన్న లక్ష్మి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.